ప్రతి మనిషిలోనూ రెండు యాంగిల్స్ ఉంటాయి. చాలా ప్రశాంతంగా కనిపించే వాళ్ళు సైతం ఒక్కోసారి ఉగ్ర రూపం దాలుస్తారు. పవన్ కళ్యాణ్ కూడా అలా తనలోని రెండో యాంగిల్ చూపించారట సర్దార్ గబ్బర్ సింగ్ యూనిట్ సభ్యులకు. సర్దార్ ఎడిటింగ్ టేబుల్ దగ్గర తీసిన ఒక ఫోటో 2 రోజులుగా ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది కేవలం ఫోటో కాబట్టి సరిపోయింది. ఒకవేళ వీడియో కూడా క్యాప్చర్ చేసి నెట్లో పెట్టేసి ఉంటే ఏంటి పరిస్థితి? అందుకే పవన్ సర్దార్ టెక్నికల్ టీం మీద విరుచుకుపడినట్లు సమాచారం. ఇంతకుముందు అత్తారింటికి దారి సినిమా విడుదలకు ముందు బయటకు వచ్చేయడంపై అప్పట్లో పవన్ సహా ఆ యూనిట్ సభ్యులు ఎంత ఆవేదన చెందారో మనకు తెలిసిందే. ఆ సినిమా థ్యాంక్స్ మీట్లో చాలా ఆవేశంగా మాట్లాడాడు పవన్. మళ్ళీ ఇప్పుడు సర్దార్ విషయంలోనూ లీకేజ్ బెడద మొదలవడంతో పవన్ చాలా సీరియస్ అయ్యాడట. ముందే హెచ్చరికలు జారీ చేసినా ఇలా ఎలా జరిగిందంటూ ఎడిటింగ్ టీం మీద అరిచాడట పవన్. ఇంకోసారి ఇలా జరిగిందో అంటూ వార్నింగ్ కూడా ఇచ్చాడట. నిర్మాత శరత్ మరార్కు కూడా ఈ విషయంలో గట్టిగా క్లాస్ పీకాడట. దీంతో సర్దార్ ఎడిటింగ్ జరిగే ప్రదేశాల్లో సెక్యూరిటీ పెంచాడట శరత్ మరారి. కేవలం ఫోటోలే కాకుండా ఎవరైనా వీడియో కూడా తీసారేమో అని అందరినీ చెక్ చేసి అలాంటిదేమీ లేకపోవడం వలన ఊపిరి పీల్చుకున్నారట. సర్దార్కు సంబంధించి ఏ చిన్న విషయం బయటికి పొక్కినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరికలు కూడా జారీ చేశారట. ఎర్రతోలు కదా స్టైల్గా ఉంటాడనుకుంటున్నావేమో. మాస్ ఓర్రా మాస్.